గురు పూర్ణిమ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు షిరిడి తరలి వస్తున్నారు. తాజా పరిస్థితిని మా ప్రతినిధి గౌతమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. గురు పౌర్ణమి ఉత్సవాలకు షిరిడి అంగరంగ వైభవంగా ముస్తాబవుతోంది. రేపు గురు పౌర్ణమిని పురస్కరించుకొని ఆలయ అధికారులు, భద్రతా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనం గేట్ 3 దగ్గర ఉన్నాం. విద్యుత్ దీప కాంతులతో, రంగురంగుల పూలతో ఇక్కడ ఆలయం అంతా దేదీప్యమానంగా వెలిగిపోతోంది. దేశం నలుమూల నుంచి బాబా భక్తులు ఆయన అనుగ్రహం కోసం విశేషంగా తరలి వచ్చారు. ఎక్కడ చూసినా సాయినామ స్మరణతో ఆలయం అంతా మారుమోగిపోతోంది. ప్రస్తుతం మనం గేట్ 3 దగ్గర ఉన్నాం, విఐపి గేట్ దగ్గర. ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు. వాళ్ళని అడిగి గురు పౌర్ణమికి వాళ్ళు ఏ విధంగా సిద్ధమయ్యారు, బాబా అనుగ్రహం పొందడానికి ఎలా సిద్ధమయ్యారో ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం ఇక్కడ మనతో పాటు ప్రముఖ సినీ నటి, సీరియల్ నటి శివపార్వతి గారు ఆవిడని తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎప్పుడు వచ్చారు? బాబా అనుగ్రహం పొందడానికి సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ దర్శనం చేసుకున్నారా? రేపు గురు పౌర్ణమి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఇక్కడ ఈ ప్రాంగణంలో తిరుగుతుంటే మనల్ని మనం మర్చిపోయి, మన పేర్లు మర్చిపోయి, మన పరిస్థితులు మర్చిపోయి చాలా ఆనందంగా ఓలలాడుతున్నారు భక్తులంతా. గురు పౌర్ణమి 9వ తారీఖు, యాక్చువల్గా ఇవాళ 8వ తారీఖు. ఇవాళ మార్నింగ్ వచ్చాము, దర్శనాలు చేసుకున్నాము, హారతికి వెళ్ళాను. చాలా ఆనందంగా ఉంది. ఈ గురు పౌర్ణమి రోజు ఇక్కడ ఉండడం నిజంగా పూర్వజన్మ సుకృతంలానే ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మానవ సంబంధాలు నశించిపోతున్నాయి ఈ రోజుల్లో. మనిషికి మనిషికి మధ్య దూరాలు అయిపోతున్నాయి ఈ రోజుల్లో. సర్వమానవ సౌభ్రాతృత్వం అని చెప్పిన బాబా గారిని మనం దర్శించుకోవడం, కేవలం దర్శించుకోవడమే కాకుండా ఆయన చెప్పిన సూక్తులు గుర్తుపెట్టుకోగలిగితే అది మనకి ఎంతో ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఈరోజు ఈ జనసమూహంలో, ఈ సందడిలో, ఈ పండుగలో నేను పాల్గొనడం నాకు నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది. నేను నా ఫ్యామిలీతో, నా కోడలు, నా మనవలు, నా కొడుకు, మా హస్బెండ్ అందరం వచ్చాము. చాలామంది ఆల్మోస్ట్ ఫ్యామిలీస్తోనే వచ్చారు. చాలా అద్భుతమైన కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. బాబా భజన్లు అవి నిన్న రాత్రి కూడా బాగా జరిగాయని విన్నాను. రేపు రాత్రి కూడా బాబా భజన్లు, ఇంకా పాటలు, అద్భుతమైన సంకీర్తనలు అవి అన్నీ ఉంటాయని తెలిసి రేపటి రోజు కూడా ఉండాలని నిర్ణయించుకున్నాను. ఈ అద్భుతమైన అవకాశం నాకు కలిగినందుకు నిజంగా చాలా చాలా సంతోషిస్తున్నాను. బాబా అనుగ్రహం వల్ల సర్వమానవ సౌభ్రాతృత్వం అందరిలో మెలగాలని, అందరిలో స్నేహభావం, ప్రేమభావం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకైతే ఒక తల్లి దగ్గరికి, తండ్రి దగ్గరికి వచ్చిన భావన కలుగుతుంటుంది. నాకెప్పుడు బాబా దగ్గరికి వచ్చిన ప్రతిసారి అందరికీ అదే ఫీలింగ్.